హలో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకోబోయే కథ ఇప్పుడు ఏడ్చి ఏం లాభం అమ్మా. ఇక కథలోకి వెళ్ళిపోదామా. ఒక చిన్న పిల్లాడు స్కూల్ నుంచి వస్తూ నాయుడు గారి పొలంలోంచి కొన్ని గోంగూర కట్టలు కోసుకొని ఇంటికి తీసుకొని వచ్చాడు. అమ్మ నాకు గోంగూర పచ్చడి ఇష్టం, గోంగూర కట్టలు తెచ్చాను, చేసి పెట్టవా అని అడిగాడు. అమ్మ ఈ గోంగూర ఎక్కడిది అని అడిగింది. నాయుడు గారి పొలంలోంచి తెచ్చానమ్మా అని బదులు చెప్పాడు. చేసింది దొంగతనము అని చిన్నపిల్లాడికి తెలియక చేశాడని భావించి తల్లి మందలించలేదు. ఆ రోజు రాత్రి గోంగూర పచ్చడి చేసి పెట్టింది. చక్కగా పిల్లాడు తినేశాడు. కొద్ది రోజుల తర్వాత ఇంటికి వస్తూ మామిడికాయలు కోసుకొని వచ్చి మామిడికాయ పప్పు చేసి పెట్టమన్నాడు. అమ్మ మళ్ళీ చిన్నపిల్లాడి అల్లరే కదా అనుకొని పప్పు చేసి పెట్టింది. పిల్లాడు సంతృప్తిగా తిన్నాడు. ఇలా రాను ఎప్పుడైనా ఏమైనా కావాలంటే ఊళ్ళోని పొలాల్లోంచి దొంగతనంగా తెచ్చుకోవడం ఆ పిల్లాడికి అలవాటైపోయింది. తల్లి కూడా ఎప్పటికప్పుడు అల్లరి చేస్తున్నాడే అనుకుంది తప్ప తప్పు చేస్తున్నాడని అనుకోలేదు. ఎప్పుడూ పిల్లాడిని సరిదిద్దలేదు. పెద్దవాడైతే తనే తెలుసుకుంటాడని వదిలేసింది. ఒకరోజు నాయుడు గారి పొలంలోంచి ఇలాగే ఏవో పళ్ళు కోస్తూ ఆ పిల్లాడు అక్కడ ఉన్న పాలేరుకి పట్టుబడ్డాడు. పాలేరు పిల్లాడిని ఇంటికి తీసుకొని వచ్చి తల్లితో జరిగింది చెప్పాడు. తల్లి వెంటనే కొడుకును వెనకేసుకొని వచ్చి, నా కొడుకు అలాంటి పనులు చేయడు, నువ్వు ఏం చూసేమనుకున్నావో అని పాలేరుని తిట్టి పంపించేసింది. పిల్లాడు తల్లి మందలించకపోవడం వల్ల తన తప్పు తెలుసుకోలేకపోయాడు. ఇలాంటి సంఘటనలు ఇంకొన్ని జరిగినప్పుడు తన ప్రవర్తన తల్లి ప్రోత్సహిస్తుందని అనుకున్నాడు. కాలం గడిచి పిల్లవాడు పెద్దవాడయ్యాడు. పెద్ద అయితే అవసరాలు మారతాయి కదా. చిన్నప్పుడు కాయలు కూరలు దొంగిలించే పిల్లాడు పెద్దవాడై తన అవసరాలకు తగ్గట్టు వస్తువులు డబ్బులు దొంగిలించడం మొదలెట్టాడు. పిల్లాడు పెద్దవాడైపోయాడు. ఇప్పుడు నేను చెప్తే మట్టుకు వింటాడా అని అప్పుడు తల్లి ఏమనలేదు. ఒకరోజు పోలీసులు వచ్చి దొంగకు సంకెళ్ళు వేసి దొంగిలించిన సామాను జప్తు చేసుకున్నారు. కొడుకుని తీసుకొని వెళ్ళిపోతుంటే తల్లి బోరుమని ఏడ్చింది. ఇప్పుడు ఏడ్చి ఏం లాభమమ్మా, నాయుడు గారి పొలంలో గోంగూర తెచ్చిన నాడే తప్పని మందలించి ఉంటే నేను ఈ స్థితికి వచ్చేవాణ్ణి కాదు కదా అని కొడుకు జైలుకి వెళ్ళాడు. పిల్లలు చేసే చిన్న పొరపాట్లను తల్లిదండ్రులు సరిదిద్దకపోతే అవే తప్పులు ముందు అలవాట్లు, తర్వాత గ్రహపాట్లు అవుతాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. ఏదైనా పిల్లలకి చిన్నప్పటి నుండే మంచి అలవాట్లు నేర్పడం మనమే అలవాటు చేయాలి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.